ఈరోజు మనం తెలుసుకునే విషయం, గణేశుడు మనకు జ్ఞానం ఇస్తాడని నమ్ముతాం. కానీ మనం చేస్తున్న విగ్రహాలు ప్రకృతికి హాని చేస్తే ఆయన సంతోషిస్తాడా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎంత నష్టం కలిగిస్తాయో మీకు తెలుసా? సహజ మట్టి గణేశుడు ఎందుకు అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి. ప్లాస్టర్ విగ్రహాలు అంటే పాప్తో చేసినవి. ఇవి నీటిలో కరగవు. నదులు, చెరువులు కలుషితమవుతాయి. చేపలు చనిపోతాయి. కానీ సహజ మట్టి విగ్రహాలు తేలికగా కరిగి మళ్ళీ మట్టిలో కలుస్తాయి. ప్రకృతి చక్రానికి హాని ఉండదు. ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలు రంగులు కూడా సహజమైనవి. అవి పర్యావరణానికి హాని చేయవు. ఇంకా మట్టి విగ్రహాలు ఇంట్లోనే చిన్న బకెట్ నీటిలో నిమజ్జనం చేయవచ్చు. ఇలా మనం నీటిని కూడా వృధా చేయకుండా పూజ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మనమే ఒక చిన్న మట్టి గణేశుణ్ణి తయారు చేసుకోవచ్చు. కేవలం సహజ మట్టి తీసుకొని 2 చేతులతో సరళమైన ఆకారం చేసి అలంకరించండి. పిల్లలతో కలిసి చేస్తే వారికి కూడా పర్యావరణం పట్ల బాధ్యత నేర్పినట్లు అవుతుంది. సో ప్రకృతిని కాపాడడం కూడా గణేశుని పూజలో భాగమే. ఈ వినాయక చవితిని ఈకో ఫ్రెండ్లీ గణేశునికి ఇంటికి తీసుకురావాలని మీరే సంకల్పం చేయండి. మీరు ఏ విగ్రహంతో పూజ చేస్తున్నారో కామెంట్ చేయండి. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. గణేష్ మహారాజ్ కి జై.